ఎప్పుడు మొర్ర పెట్టాలి? మనకు అన్ని క్షేమంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టలేం. ఆరోగ్యం ఉన్నప్పుడు మొర్ర పెట్టలేం. ఆయుష్ ఉన్నప్పుడు మొర్ర పెట్టలేం. సంపాదన ఉన్నప్పుడు మొర్ర పెట్టలేం. అన్నీ అనుకూలంగా కలిసి వస్తున్నప్పుడు మొర్ర పెట్టలేం. నాకేంటండి డబ్బు ఉంది, నాకేంటండి ఆరోగ్యం ఉంది, నాకేంటండి మంచి కుటుంబం ఉంది, నాకేంటండి మంచి హోదా ఉంది అని అనుకొని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టలేని స్థితిలో నేను మొర్ర పెట్టాల్సిన పనే ఉంది? కష్టాలు ఉన్నాయా? నేను మొర్ర పెట్టాల్సిన పనే ఉంది? లోటు ఉందా? నేను మొర్ర పెట్టాల్సిన పనే ఉంది? ఏదైనా కొదువు ఉందా? ఏమి లేదు కదా, ఇక మొర్ర పెట్టక్కర్లా అనుకుని జీవించినట్లుగా వారి జీవితం కనబడుతుంది. ఈ రోజున దేవుని సన్నిధిలో మనము మొర్ర పెట్టాలి. సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చిన దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు మొర్ర పెట్టాం? సంవత్సరం అంతా ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచిన దేవుని సన్నిధిలో ఎంతసేపు మొర్ర పెట్టగలుగుతున్నాం? ఈ రోజుకి 350 రోజుల పాటు ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచాడే. ఏ రోజైనా ఆయన సన్నిధిలో అయ్యా ఇదిగో ఈ దినం వరకు నన్ను నా కుటుంబాన్ని కంచివేసి కాపాడుతున్నావు, నా బిడ్డలను సురక్షితంగా నివాసం ఉండేట్టుగా చేస్తున్నావు అని దేవుని సన్నిధిలో ఒక చిన్న మొర్ర పెట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్పగలిగితే మనం ధన్యులమే.